జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పూర్తిగా గందరగోళం మధ్య నడుస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అధికారులంతా కూడా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పోలీస్ వ్యవస్థ అంతా కూడా సుప్తావతలం నడిపిస్తుంది. అయితే పూర్తిగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్కు తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును కూడా పరిశీలించారు. వారితో పాటు వారి కూతు అక్షర కూడా అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఏ విధంగా అంటే మీరు పోలింగ్ కేంద్రాలను సందర్శించినప్పుడు ఎలాంటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి, మీకు ఏం చూపిస్తున్నారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఎందుకు ఇంత అగేన్స్ట్గా ఉన్నారో తెలీదు. వాళ్ళు ఉంటే న్యూట్రల్గా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు. అలా లేరు, వాళ్ళు టోటల్గా రూలింగ్ పార్టీ సైడే ఉన్నారు. మేము వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ నేను ఇలా ఆఫీస్కి వచ్చేటప్పుడు వాళ్ళు కండువాస్ వేసుకోవడం చూసి చెప్తే మేము చెప్పము, వాళ్ళు వేసుకుంటారని సింపుల్గా అంటున్నారు. కానీ మా పార్టీ వాళ్ళు వేసుకుంటే లిటరల్గా ఇలా లాగేస్తున్నారు. రిగ్గింగ్ ఇంకొకటి మెయిన్ ఇష్యూ. చాలా రిగ్గింగ్ జరుగుతుంది. నేను ఎక్కువ యూసఫ్గూడలో తిరిగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ బూత్ కవర్ చేశా. రిగ్గింగ్ ఒక మెయిన్ కంప్లైంట్. దీంతో పాటు ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ క్యాండిడేట్ ఓపెన్గా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళినప్పుడు మా ఏజెంట్స్ని బెదిరిస్తున్నాడు, మా బూత్లో వాళ్ళని బెదిరిస్తున్నాడు ఓపెన్గా. హీస్ డూయింగ్ దాట్. అయితే మీరు ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేసింది. ఆరోపణలు అన్ని వాళ్ళ నిజమవుతున్నాయి అనుకోవచ్చా? కనిపిస్తుంది కదా అందరికి, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అవేమి అబద్ధాలు కాదు కదా, నిజాలు. ఇప్పుడు మీరు ఏ బూత్కి వెళ్ళినా కూడా మీకు కనిపిస్తుంది. ప్రతి బూత్లో ఏదో ఒక గొడవ వాళ్ళు క్రియేట్ చేస్తానే ఉన్నారు ఓటింగ్ ఆపేయాలని. ఇది రైట్ కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇలా ఎప్పుడూ జరగలా, నేను ఇలా చూడటం ఫస్ట్ టైం. మరి ఇంత ఈ లెవెల్లో జరగటం. ప్రధానంగా రిగ్గింగ్ ఎక్కడెక్కడ జరిగే ఆస్కారం ఉందని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్? రిగ్గింగ్ ఒకటే కాదు, ఇక్కడ రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ డైరెక్ట్ బూత్ దగ్గర కూర్చొని మనీ పంచుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు, వీడియోస్ కూడా ఉన్నాయి. మార్నింగ్ ఇదే నేను చెప్పింది, కండువాస్ వేసుకొని కూర్చోవడం. ఇది ఒక్కటే కాకుండా మేజర్ థింగ్, బూత్ లో కూర్చునే వాళ్ళు టీ షర్ట్స్ వేసుకొని సీరియల్ నెంబర్ 2ని ప్రమోట్ చేస్తున్నారు. వై ఓన్లీ సీరియల్ నెంబర్ 2? ఏమనంటే ఉమెన్ ది వరల్డ్ కప్ ది షర్ట్ అని చెప్తున్నారు. దానికి నెంబర్ 2 బూత్ లో వాళ్ళే ఎందుకు వేసుకున్నారు? స్పెసిఫిక్ గా వాళ్ళే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? చాలా చాలా గొడవలు పెట్టుకుంటున్నారు. బూత్ దగ్గర కూడా మేము వెళ్తే మమ్మల్ని ఉండనివ్వట్లేదు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళని మాత్రం 20-30 మంది అక్కడే నుంచొని ఉంటున్నారు. వాళ్ళు ఉండొచ్చు, మేము ఉండకూడదు. మీరు ప్రధానంగా ఇవాళ అవుటర్స్ ఎవరైతే నియోజకవర్గంలోని అవుటర్స్ చాలా మంది వచ్చారని చెప్తున్నారు, వారికి సంబంధించి ఫిర్యాదు ఏమైనా చేశారు? చేసాం, పట్టించుకోవట్లేదు కదా. అదే మా బాధ. ఇప్పుడు పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు, యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ కొంచెం చూసి ఇది ఫెయిర్ గా జరిగేటట్టు చూడాలి ఎలక్షన్స్ ని. ప్రధానంగా ఇప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నారు మీరు, ఓటర్స్ ఏమైనా మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా? ఎలా? దీని గురించి? అవును, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకో, మదర్ ఆర్ ఫాదర్, ఇద్దరు కిడ్స్ అలా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్లే టైం కల్లా వాళ్ళ మదర్ ఓట్ ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్రధానంగా మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ అంటే ఏజెంట్స్ అందరు ఉంటారు, ఏజెంట్స్ తో పాటు బయట కూడా పార్టీకి సంబంధించిన వారు ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన వారి పైన పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటున్నారు. మీరు చూస్తే బట్టి విక్రమార్క గారు కూడా కాన్వేలో వచ్చారు. మీరు చూసుకోండి, విజువల్స్ ఉన్నాయి. ఇక్కడున్న క్యాడర్ లేదు, అందరు బయట వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అంటే పదే అంటే వీళ్ళు పొద్దున ఉదయం 6 గంటలకు పోలింగ్ 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పదే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు అని పదే ఉన్నా ఎందుకు అంటే చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటా? అది పోలీసులకు తెలియాలి. ఇంకా వాళ్ళు ఆన్సరే చేయట్లా. మార్నింగ్ నుంచి ప్రతి బూత్ మేము 2 to 3 రౌండ్స్ వెళ్ళాం. ప్రతి బూత్ మేము ఒకరిని పట్టిస్తే కూడా మనీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని వదిలేస్తారు. ఏమన్నంటే వెళ్ళిపోయారు కదా ఇంకేం చేస్తాము అన్నట్టు అంత కేర్లెస్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మనీ పంచే దగ్గరికి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు రావట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ కు ముందే
దొంగ ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున దొరికాయి, దొంగ ఓట్లు నమోదవుతాయి, నమోదు చేసుకున్నారు, వాళ్ళంతా ఓట్లు వేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రియాక్షన్ లేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు, లేదా అధికార పార్టీ ఒత్తిడి అనుకోవచ్చు? అంతే క్లియర్గా కనిపిస్తుంది కదా, రూలింగ్ పార్టీ వల్ల ఇదంతా. చివరగా ఇవాళ మీరు ఇంకా 3 గంటల సమయం ఉంది, ఓటర్లకు ఏం మెసేజ్ ఇస్తారు? మీరెవ్వరికి భయపడొద్దు, మీకున్న రైట్ మీరు యూజ్ చేసుకోండి. వచ్చి మన ఫ్యూచర్ బాగుండాలంటేనే మనం కరెక్ట్ వాళ్ళకి ఓట్ చెయ్యాలి. సో మీరు భయపడొద్దు, మీ ఓట్ మీరు యూజ్ చేసుకోండి. వల్ల ఏదేమైనప్పటికీ గత ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తాయి. అయితే ఏదైతే సునీత గోపీనాథ్ గెలుపు నల్లేరుపై నడికైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీస్ వ్యవస్థతో పాటు అధికారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ప్రధానంగా ఇవే సమస్యలు తలెత్తున్నాయి. చాలా మంది ఓటర్లు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి గురి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ ఓటర్లు రాకపోతే భవిష్యత్తుకు అంధకారం అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సునీత గోపీనాథ్ కూతురు అక్షర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిన్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.